పూరా లోకల్. ఒక భారతీయునిగా చెప్పండి, ఒక ముస్లింగా చెప్పండి, భారతదేశంలో ముస్లింల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది ఒక స్వతహాగా ఒక ముసల్మాన్గా? అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉంది అని మీరు ప్రశ్నించారు. అయితే ఒక భారతీయ ముస్లింగా నేను చెప్పదలుచుకుంటాను. ఆ విషయం ఏమిటి అంటే, చెప్పండి. ముస్లింలకు భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు. ఏ విధంగా? ఏ విధంగా అంటే, ఇతర దేశాల్లో మనం చూస్తే, ముస్లిం దేశాల్లో చూసినా కానీ అక్కడ వేరే రకమైన యొక్క దోపిడీలు, దౌర్జన్యాలు, వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముస్లిం దేశము అంటే అక్కడ అందరూ కూడా మంచి పద్ధతిలో ఉన్నారు అనే ఒక సర్టిఫికేట్ ఎవరు కూడా ఇవ్వలేరు. అయితే వారందరికంటే పోల్చుకుంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు మాత్రమే వారందరికంటే ఎక్కువ స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారు అని నేను అనుకుంటున్నాను. అలా నేను భావిస్తున్నాను కూడా. ఎందుకంటే చాలామంది ఒక అపోహ అనేది మోపించారు. భారతదేశంలో మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనే ఒక వాదన మనము చుట్టుపక్కల దేశాల్లో అన్ని కూడా వింటూనే ఉన్నాం. కానీ అది నిజమా అబద్ధమా? అది ఖచ్చితంగా అబద్ధమే. 100% అబద్ధం అది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ఘర్షణలు జరిగాయి. మోదీ ప్రభుత్వానికంటే ముందు ఎన్నో ఘర్షణలు జరిగాయి. హిందూ ముస్లిం ఫీలింగ్లతో పాటు ఎన్నో రకాల ఘర్షణలు జరిగాయి. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము ఈ అల్లర్లను పూర్తిగా ఆపివేసింది. దీని గురించి నేను ప్రత్యేకంగా బీజేపీ గవర్నమెంట్ని, అంటే మన ప్రియతమ మోదీ, ప్రధాన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక ముస్లింగా, భారతీయ ముస్లింగా. అయితే ఇతర దేశాల్లో మనం చూస్తున్నాము, వాళ్ళకు ఆ స్వేచ్ఛ అనేది లేదు. ఆ ముస్లింలకు స్వేచ్ఛ అనేది లేదు. గవర్నమెంట్ ఒక రూల్ ఏదైతే పాస్ చేసిందో దానికి కట్టుబడి ఉండి ఆ విధంగానే వాళ్ళు జీవితం గడపాలి. అలాగే ఏదైతే పరదా గురించి ఉందో, ఇక్కడ భారతదేశంలో ఇస్లామియా ప్రభుత్వం లేకున్నా గానీ మోదీ ప్రభుత్వం ఏదైతే ముస్లింలు హిజాబ్ ధరిస్తున్నారో వాటికి గౌరవిస్తుంది. ఎప్పుడే గానీ హిజాబ్ని తీసివేద్దాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తమ నోటి ద్వారా ఎప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు. ఏదో ఇతర నాయకులు, చిన్న చిన్న నాయకులు మాత్రమే ఆ యొక్క వాదనను తీస్తున్నారు, హిజాబ్ తీసేయండి, అది తీసేయండి అని. ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆయన ప్రధానమంత్రితో పాటు ఒక గొప్ప ధార్మికుడు కూడా. అయితే ధర్మం పట్ల ఆయనకు ఉన్న అవగాహన అదే ఈ హిజాబ్ని కంటిన్యూగా కొనసాగిస్తుంది. ఎందుకంటే మనం చూస్తాము, సీతమ్మదేవిని ఎప్పుడు చూసినా కానీ మనము సీతమ్మదేవి ఎప్పుడు చీర కొంగు కప్పుకొని ఉంటుంది. అది వాస్తవ హిజాబ్ అంటే. హిజాబ్ అంటే అదే. ఈ నోస్ పీస్లు పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, అది హిజాబ్ లోకి రాదు. అది మన ఇష్టానుసారంగా మనము ఏదైతే స్టైల్ మనకు నచ్చిందో అది పెట్టుకుంటున్నారు. దానికి ఇస్లాంలో అనుమతి లేదు. హిజాబ్ అంటే కేవలం ఈ తల వెంట్రుకలు కనిపించకుండా కింద కాళ్ళ వరకు మనము బట్టలు వేసుకుంటే చాలు. ఈ నల్ల బుర్ఖాలు వేసుకోవడము, ఈ చేతులకు గ్లోవ్స్లు వేసుకోవడము, అది ఇస్లాం పద్ధతి ఎంత మాత్రము కాదు. విదేశాల్లో ఇప్పుడు కొంతమంది బుర్కా వేసుకుంటలేరు కదా, వేసుకోవట్లేదు. కొంతమంది వేసుకుంటున్నారు కూడా, కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకోవట్లేదు. ఇస్లాం మనకు అనుమతి ఇచ్చింది ఈ విధంగా ఉండండి అని. ఇప్పుడు ఒక మెజర్మెంట్ మాత్రమే మనకు ఇస్లాం ఇచ్చింది. మగవాడు అయితే కాళ్ళ నుంచి ఈ నడిబొడ్డు వరకు బట్టలు వేసుకోవాలి, కనీసం మినిమం. అది మాక్సిమం ఎంతైనా వేసుకోండి, మీ ఇష్టం. అలాగే ఆడవాళ్లకు ఈ తల వెంట్రుకల కాడ నుంచి కాళ్ళ వరకు బట్టలు ఉండాలి. ఏ బట్టలు వేసుకున్నా, చీర వేసుకుంటారా లేక సూట్ వేసుకుంటారా, ఏది వేసుకుంటారో మీ ఇష్టం. కానీ కనిపించకుండా వేసుకోవాలి. ఫేస్ మాత్రం కనిపించవచ్చు. ఫేస్ మాత్రం కనిపించవచ్చు. ఓకే. కొంతమంది మరి ఫేస్ కనిపించకుండా, అది ఇతర దేశాలు ఉన్నాయి కదా, తుర్కీ, అక్కడి యొక్క కల్చర్ ఇది. అది మన భారతదేశం ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే, ఇతర దేశాల వాళ్ళకు చూసి మన భారతదేశం నేర్చుకుంటుంది ఇప్పటి వరకు కూడా. నిజమైన సంస్కృతిని పాటించట్లేదు, సంప్రదాయాల్ని. నేను చేతులు జోడించి చెప్తున్నాను, హిందూ సమాజమైనా, ముస్లిం సమాజమైనా, క్రైస్తవ సమాజమైనా, ఇతరులకు చూసి మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టిలో కలిపేయకండి. మన దేశ సంస్కృతి ఏమిటి అంటే చీరలు కట్టుకోవడము, లేదా సూట్ వేసుకున్నా గానీ చెయ్యి తగిలింది. కంటిన్యూ. అయితే నిజ భారతీయులుగా
జీవితాన్ని గడపండి అని నేను ప్రతి ఒక్కరితో చేతులు జోడించి మరి విన్నపం చేసుకుంటున్నాను. ఒకరిని చూసి ఫాలో ఈ అవ్వకండి. రోజు హిందూ సమాజంలో చూసినా గానీ, ముస్లిం సమాజంలో చూసినా గానీ, ఫారెన్ కంట్రీస్ లో ఏదైతే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో ఆ సాంప్రదాయం లాగా జీన్స్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టిలో కలిపేస్తున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారు. అలాగే బర్త్డే పార్టీస్ అని, ఆ పార్టీస్ అని చేసుకోండి, మీకు అనుమతి ఉంది. కానీ వాటిని పాటిస్తూ పూర్తిగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మట్టిలో కలిపేయడం అది సమంజసం ఎంత మాత్రము కాదు. శుభ్రంగా బొట్టు పెట్టుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి అని నేను ప్రతి ఒక్కరితో కోరుతున్నాను. అలాగే ముస్లిం సమాజంతో కూడా ఏవైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర మొత్తం చూపించారో, అలాగే వారి యొక్క పత్నులు ఉన్నారు, భార్యలు ఏ విధంగా అయితే దుస్తులు ధరించారో ఆ విధంగా మాత్రమే ధరించడం చాలు. ఈ నల్ల బుర్ఖాలు కంపల్సరీగా వేసుకోవడం కంపల్సరీ ఇస్లాం ఏ మాత్రము చేయలేదు.